తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా ఆవిర్భవించడంలో టీఎన్జీఓస్ ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. నాంపల్లిలోని టీఎన్జీఓస్ హైదరాబాద్ జిల్లా కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ జిల్లా డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యోగుల డైరీకి ఎప్పుడూ ఒక ప్రత్యేకత ఉంటుందని మంత్రి ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులను ఎంతో ఆత్మీయులుగా చూసుకుంటున్నారని, దశలవారీగా వారి సమస్యలు పరిష్కరిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మానవుల హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, స్పోర్ట్స్ చైర్మన్ అలీపురం వెంకటరెడ్డి, ఒక బోర్డు చైర్మన్ సలీం తదితరులు పాల్గొన్నారు. శాస్త్రాల గురించి ఇవాళ మీరంతా కూడా కార్యనిర్వహణకు సంబంధించిన అంశం కాబట్టి మీ పైన ఒక గురుతర బాధ్యత ఉంది. దేశంలో ఎందరో మందికి అష్యూర్డ్ లైఫ్ లేదు. తప్ప సహాయం సహకారాలు వాళ్ళ నిధి నిర్వహణ ద్వారా తెలియాల్సిన బాధ్యత ఉన్నది. అందుచేత సోదరులారా, మీ యొక్క బాధ్యత మీరు గుర్తించాలి. ఎవరైతే మరణించినారో వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని నేను విశ్వసిస్తున్నాను. మనం అందరం కోరుకుందాం. వాళ్ళ యొక్క కుటుంబాలకు కూడా తగినటువంటి సానుభూతిని మనం తెలియజేస్తాము. సోదరులందరూ కూడా చాలా బాగా ఇన్ఫర్మేషన్ ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఐడి ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ గవర్నమెంట్ అంటే చాలా బ్లడ్ రిలేషన్ ఉంది, చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. మా ఆనరబుల్ సీఎం గారు తప్పకుండా ఎంప్లాయీస్ కు చాలా లైక్ చేస్తున్నారు. అంతా ముందు మీరు చేశారు, ఇప్పుడు మీరు చేస్తున్నారు. ఇష్యూ ఎవ్రీ టైం వస్తుంది. 100% 1 by 1 ఇష్యూ సాల్వ్ అవుతుంది. మన గవర్నమెంట్ అంటే ఇండియాలో నంబర్ 1 గవర్నమెంట్ మా తెలంగాణ గవర్నమెంట్ ఉంది. నంబర్ 1 సీఎం అంటే మా కేసీఆర్ గారు ఉన్నారు. చాలా తెలంగాణ డెవలప్ చేశారు. తెలంగాణ తీసుకొచ్చిన లీడర్ అంటే కేసీఆర్ గారు ఉన్నారు. 1 year 2 year లేదు, 14 years పోరాటం చేశారు. మీ 14 years మీ సపోర్ట్ చేశారు. మా డెవలప్మెంట్ చాలా బాగా ఉంది. మన దగ్గర డిసిప్లిన్ మంచి ఉంది. ల్యాండ్ చాలా బాగా ఉంది. మా ఆరోగ్య సీఎం గారు రైతు బంధు రైతు ఉంది, బ్రేక్ డౌన్ అవుతుంది రెగ్యులర్. మా ఫార్మర్స్ వచ్చినాయి, ఇక్కడ ధర్నా చేస్తే బషీర్బాగ్లో ఫైరింగ్లో 8-9 ఫార్మర్స్ చనిపోయినా. మా ఆరోగ్య సీఎం గారు 24 hours కరెంట్ ఇస్తున్నారు, రెగ్యులర్ ఇస్తున్నారు వితౌట్ రుకావట్. అంటే ఇంత ముందు ఎంప్లాయీస్ డెఫినెట్లీ ఎవ్రీ టైంలో అంటే ఎంప్లాయీస్ ప్రాబ్లం వస్తుంది. 100% మా సీఎం గారు అది ఎంప్లాయీస్ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. ఫ్యూచర్లీ బిఏ బెనిఫిట్ కావాలి. తెలంగాణ వచ్చిన తర్వాత 43% ఫిట్మెంట్ ఇచ్చారు. ఈ టైంలో పిఆర్సీ ఏమేమి విషయం ఉందో